Welcome to Competitive Exams Corner, editorial on 20th July 2024. సో ఎడిటోరియల్స్ కొన్నిసార్లు ఆ రోజువే కాకుండా అంతకుముందు ఆ డేస్వి కూడా నేను కొన్ని పిక్ చేసుకొని ఎడిటోరియల్స్ చేయడం జరుగుతుంది. సో ఆ అలాంటివే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. సో ఇది ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించింది. ఈ యొక్క ఎడిటోరియల్ గురించి ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే ఇవి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. వాటికి సంబంధించి నేను మీనింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ది ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్, ఉద్యోగాల కోసం వేట. ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. సో ఫస్ట్ది టెక్నాలజీ మస్ట్ బి హార్నెస్డ్ ఫర్ ఈజింగ్ బర్డెన్ అండ్ ఫర్ ఎఫిషియన్సీ. హార్నెస్డ్, HARNESSED. హార్నెస్డ్ అంటే కవచం. సో టెక్నాలజీ మస్ట్ బి హార్నెస్డ్ ఫర్ ఈజింగ్ బర్డెన్ అండ్ ఫర్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే సమర్థత, సో కెపాసిటీ, సమర్థత లేదా మనంగా ప్యూర్గా చెప్పాలంటే దక్షత అన్నట్టు. సో కెపాసిటీ, సమర్థత. సో సమర్థతని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, తర్వాత మనకున్న బర్డన్ని తగ్గించుకోవడానికి, ఫర్ ఈజింగ్ బర్డన్ తగ్గించుకోవడానికి టెక్నాలజీ మస్ట్ బి హార్నెస్డ్. సో దాని యొక్క కవచం లాగా మనం వాడాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ రిమైన్ ఏ మేజర్ ఛాలెంజ్ బిఫోర్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇన్ ఇట్స్ థర్డ్ టర్మ్. ఆయన మూడోసారి ప్రధానమంత్రి ఎన్నికైన నరేంద్ర మోడీ గారి ముందు ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఏంది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అండ్ ద అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్. అయితే రాబోయే యూనియన్ బడ్జెట్ కూడా దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తావించాలి అని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ నో ఈజీ వేస్ అవుట్ గివెన్ ద స్వెల్లింగ్ నంబర్స్ ఆఫ్ యంగ్ జాబ్ సీకర్స్. సో స్వెల్లింగ్ అంటే మనకు అంటే మామూలుగా ఈ మెడికల్ లాంగ్వేజ్లో స్వెల్లింగ్ అంటే వాపు, సంథింగ్. ఇక్కడ మనకు చేయి కానీ మన కాలు కానీ ఎక్కువగా వాపు వస్తే మనం దాన్ని స్వెల్లింగ్ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్ట్రా అని మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రా అంటే ఎక్కువ అని. అయితే ఇక్కడ దే ఆర్ నో ఈజీ వేస్ అవుట్. దీనికి అంత ఈజీ అయితే కాదు. అంతమందికి ఉద్యోగాలు కల్పించడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ గివెన్ ద స్వెల్లింగ్ నంబర్స్ ఆఫ్ యంగ్ జాబ్ సీకర్స్. సో ఎక్కువ మంది జాబ్ సీకర్స్ ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ ద ఎకానమీ దట్ రిక్వైర్స్ ఫ్యూవర్ వర్కర్స్. సో అయితే ఈ యొక్క ఎకానమీ చేంజ్ అవ్వడం అనేది ఒక చేంజ్ అవ్వ, సో వీటి వల్ల వర్కర్స్ అనేవాళ్ళు కాస్త అంటే వర్కర్స్ పని అనేది కొంత తగ్గిందనమాట. సో థ్యాంక్స్ టు ర్యాపిడ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో కొంత టెక్నాలజీ పెరిగే కొద్దీ వర్కర్స్ అనే వ్యక్తులు అనేది పడిపోతున్నారు. సో రీసెంట్ స్టడీస్ హ్యావ్ హైలైటెడ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఛాలెంజ్. అయితే రీసెంట్గా కొన్ని స్టడీస్ రావడం జరిగింది. ఆ స్టడీస్ కూడా ప్రజెంట్ ఉన్న ఛాలెంజ్ అంటే ఏంటి, జాబ్స్ని ప్రొవైడ్ చేయడం అనే ఛాలెంజ్ని, దాని యొక్క సీరియస్నెస్ని హైలైట్ చేస్తున్నాయి. సో the annual survey of unincorporated sector enterprises ASUSE notes that just 21% of the total establishments used the internet for the entrepreneurial activities. So manaku annual survey of unincorporated sector enterprises notes that 21% of total establishments used the internet for the entrepreneurial activities. అంటే మనకు అన్ఇన్కార్పొరేటెడ్ అంటే ఏవైతే కంపెనీస్ యాక్ట్ అని ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి, ఆ కంపెనీస్ యాక్ట్లో ఏవైతే రిజిస్టర్ అవ్వలేదో అవన్నీ, అలాంటి ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా అన్ఇన్కార్పొరేటెడ్ కిందకే రావడం జరుగుతుంది. సో అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఒక 100 ఉన్నాయనుకుంటే ఆ 100లో 21% ఎస్టాబ్లిష్మెంట్స్ మనకు మాత్రమే ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాయి. అంటే మిగిలిన 79% ఇంటర్నెట్ని యూస్ చేయట్లేదు. సో ద సర్వే క్వైట్ సిమిలర్ టు ఏ ప్రీవియస్ రిపోర్ట్ ఆఫ్ ద
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ప్రీవియస్ రిపోర్ట్ కూడా సేమ్ దీనికి సంబంధించి దీనికి సిమిలర్ గానే ఉంటుంది. సేస్ ద అన్ఇన్కార్పొరేటెడ్ నాన్ అగ్రికల్చరల్ ఎకానమీ ఎంప్లాయిడ్ అబౌట్ 11 crore workers during 2022 October to 2023 September, in comparison to about 9.8 crore workers during the 21-22. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు చూడండి. సేస్ ద అన్ఇన్కార్పొరేటెడ్ నాన్ అగ్రికల్చర్ ఎకానమీ ఎంప్లాయిడ్ అబౌట్ 11 crore వర్కర్స్ 2022 నుంచి 23 దాకా 11 కోట్ల మంది వర్కర్స్ ఉండేవాళ్ళు, ఇన్ కంపారిజన్ టు అబౌట్ 9.8 ఇన్ 21-22. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాన్ అగ్రికల్చరల్ ఎకానమీ అంటే వ్యవసాయం మీద ఎవరైతే ఆధారపడ్డారో ఆ ఆధారపడ్డ వాళ్ళు సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఆ ఫిగర్ అన్నది తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2021-22లో మనకు కేవలం 9.8 crores మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఎవరు? నాన్ అగ్రికల్చరల్ ఎకానమీ అంటే అగ్రికల్చరల్ కాని వాళ్ళ సంస్థల్లో పనిచేసే వాళ్ళు 9 కోట్ల మంది మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 23 నాటికి ఈ 9.8 కాస్త 11 కోట్లకు చేరింది. సో ద ఐఎల్ఓస్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ హ్యాస్ ఆల్సో వార్నడ్ దట్ ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ వాజ్ స్టాగ్నెంట్ అంటే ఎక్కడ ఉందో అలాగే ఉండడం. సో పెద్దగా పెరుగుదల లేదు, అట్ అరౌండ్ 12 to 14%. అండ్ ద స్లో ట్రాన్సిషన్ అంటే సంథింగ్ మార్పు లేదా పరివర్తన అనొచ్చు. సో మార్పు అనేది మనకు క్లియర్ వర్డ్. సో స్లో మార్పు వచ్చింది, చాలా క్రమక్రమంగా చాలా స్మాల్ చేంజ్ అని వచ్చింది. జాబ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ రివర్స్డ్ డ్యూ టు COVID-19 పాండమిక్. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టర్కు ముఖ్యంగా COVID-19 పాండమిక్ నుంచి ఈ యొక్క మార్పు అనేది మనకు కనపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఏ సిటీ గ్రూప్ రిపోర్ట్ to set the current rate of job creation will not be sufficient to meet the future demand. అయితే ప్రజెంట్ జాబ్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ డిమాండ్కు మీట్ అవ్వడం సాధ్యం కాదు. సో అది మనకు సఫిషియంట్ కాదు, సో సరిపడ కాదు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ASUSE సో అంటే ఇక్కడ యాన్యువల్ సర్వే ఆఫ్ యూనిక్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ASUSE అంటే హ్యాస్ ఆల్సో నోటెడ్ దట్ అదర్ సర్వీసెస్ కంట్రిబ్యూటెడ్ మ్యాక్సిమం షేర్ టు ద టోటల్ ఎంప్లాయ్మెంట్ ఫాలోడ్ బై ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మిగిలిన ఏవైతే ఉంటాయో సర్వీసెస్ అవి ఎక్కువ షేర్ని ఆక్యుపై చేస్తుంది. వేరియస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ హ్యాడ్ ఆల్సో noted that 45.76% of the total workforce was engaged in agriculture and allied sectors. Allied అంటే దానికి సంబంధించిన లేదా దానికి మిత్ర. సో ఇదన్నమాట. సో అలైడ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏవైతే ఫామ్ అయిందో ఆ గవర్నమెంట్ యొక్క మిత్రపక్షాలు. సో అలైడ్ అంటే దానికి సంబంధించిన డ్యూరింగ్ ద 22-23. ఓకే, సో దాదాపు వీళ్ళు లేబర్ ఫోర్స్ అవి వాళ్ళని చెప్తున్నారు 45.76% వాళ్ళు మొత్తం వర్క్ ఫోర్స్లో 100 మంది వర్క్ చేస్తుంది, అందులో 45 మంది అగ్రికల్చర్లోనే వర్క్ చేశారు అని చెప్పి ఇక్కడ 2022-23లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వైల్ ద గవర్నమెంట్ కెనాట్ మ్యాజికల్లీ చేంజ్ ద సిచ్యువేషన్, ఇట్ కెన్ ఇనిషియేట్ థాట్స్ అబౌట్ సొల్యూషన్స్.
ఇది మంచి మాట. గవర్నమెంట్ ఏదైనా సరే, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సో ఇంకోటి కావచ్చు, గవర్నమెంట్స్ స్టేట్స్లో కూడా సరే, ఏ స్టేట్ అయినా సరే, సో ఏ గవర్నమెంట్ కూడా అక్కడున్న సిచ్యువేషన్ని మ్యాజికల్గా ఉన్న పళంగా సిచ్యువేషన్ని మార్చలేరు. సో ఇట్ కెన్ ఇనిషియేట్ థాట్స్ అబౌట్ సొల్యూషన్స్. అయితే ఈ యొక్క సిచ్యువేషన్ని మార్చడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచన అన్నది చేయాలి. వెంటనే మనకు మార్పు రాదు. సో ఆలోచనలో సంథింగ్ ఫస్ట్ ఆలోచన చేస్తే ఆలోచన నుంచి ఒక ప్లాన్ పుడుతుంది. ప్లాన్ తర్వాత ప్లాన్ అన్నది ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఆ ఇనిషియేషన్ అయిపోయినాక ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయ్యాక మార్పు వస్తుంది. సో ఇలా ఇట్ ఇస్ ఎ స్టేజెస్ అన్నమాట. వెంటనే మార్పు అనేది రాదు. రాత్రికి రాత్రి మార్పు రాదు. సో రాత్రి రాత్రి మార్పు వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు. సో ద స్వదేశీ జగరన్ Munch has demanded that the center impose a robot tax and incentivize job creation in the budget. ఇది ఒక ముఖ్యమైన అంశం. మనకు రోబోట్స్ ఎక్కువ మంది ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ మనకు జాబ్ క్రియేషన్ అన్నది తగ్గిపోతుంది అని ఒక అంశం. సో ఇక్కడ దీనికి ఏమంటున్నారు అంటే, ఎవరైతే రోబోట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు రోబోట్ ట్యాక్స్ అన్నది ఇంపోజ్ చేయాలి. ఇంపోజ్ IMPOSE అంటే విధించుట. సో ఇంపోజ్ చేయడం అని చెప్తున్నారు. అండ్ ఇన్సెంటివైజ్ అంటే ప్రోత్సహించడం, జాబ్ క్రియేషన్ని ప్రోత్సహించాలి అని బడ్జెట్లో అని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు స్వదేశీ జగరన్ మంచ్. సో ద ట్రేడ్ యూనియన్స్ హ్యావ్ ఆస్క్డ్ ద సెంటర్ టు కన్వీన్, COVENE, కన్వీన్ అంటే ఒక మీటింగ్, ఒక సమావేశం, ఒక గ్రూప్ కలిసి సంథింగ్ ఒక టాపిక్ గురించి చర్చించుకోవడం. కన్వీన్ ద లాంగ్ పెండింగ్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్. సో అయితే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చాలా కాలమైంది వాళ్ళు మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి, సో చాలా లాంగ్ పెండింగ్ అన్నమాట. దాన్ని మీరు వెంటనే వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ట్రేడ్ యూనియన్స్. సో యూనియన్ లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మదావియాస్ డెసిషన్స్ టు రీచ్ అవుట్ టు ట్రేడ్ యూనియన్స్ ఈజ్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్. సో ఆయన ఈ విషయం మీద పాజిటివ్గా ఆయన రెస్పాండ్ అయ్యారు. బట్ హీ మస్ట్ హ్యావ్ స్ట్రాంగర్ ప్రిస్క్రిప్షన్స్ దాన్ ద లేబర్ కోడ్స్ టు స్టాప్ జాబ్ లాసెస్ అండ్ జనరేట్ మోర్ జాబ్స్. అయితే వాళ్ళు లేబర్ గురించి ఏవైతే అనుకుంటున్నారో ఆ వాళ్ళకి సంబంధించి ఆయన దగ్గర చాలా స్ట్రాంగర్గా మాటలు ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఉన్న జాబులు పోకూడదు, కొత్తవి క్రియేట్ అవ్వాలి. అది ఆ మీటింగ్ యొక్క లక్ష్యం. Technological innovations should be to reduce the workload of the people and not to create hurdles for their livelihood. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. అంటే మనకు టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన రంగానికి సంబంధించి ఏవైనా కొత్త పద్ధతులు కానీ, కొత్త వ్యవస్థలు కానీ, కొత్త ఎక్విప్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి రావాలి. కానీ అవి ఉన్న ఉద్యోగాలని హరించే విధంగా ఉండకూడదు. అంటే ఉన్న ఉద్యోగాల్ని, అంటే మీరు రేపటి నుంచి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఈ యొక్క ఎక్విప్మెంట్తో పని పూర్తవుతుంది అనే విధంగా ఉండకూడదు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ షుడ్ బీ టు రెడ్యూస్ ద వర్క్ లోడ్. అంటే ప్రజెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ని తగ్గించే విధంగా ఉండాలి, కానీ నాట్ టు క్రియేట్ హర్డిల్స్ అలా ఉండాలి. కానీ ఒక హర్డిల్స్ అంటే వాళ్ళు చేసే ఉద్యోగానికి అంటే ఒక గుదిబండలాగా సంథింగ్, అంటే వాళ్ళకు ఒక అడ్డంకిలాగా ఉండకూడదు. హర్డిల్స్ అంటే మనకు అడ్డంకిలాగా ఉండకూడదు ఫర్ దిర్ లైవ్లీహుడ్. బికాస్ వాళ్ళకు బ్రెడ్ అండ్ బటర్ జాబ్ అయినప్పుడు ఆ జాబ్ పోతే దాని మీద ఆధారపడిన ఫ్యామిలీ అన్నది వాళ్ళు చాలా చాలా ఇబ్బందిగా ఫేస్ చేసే అవకాశం ఉంది. సో అందుకే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఎంప్లాయ్మెంట్స్ యొక్క వర్క్ని ఇంకా ఈజీ చేయాలి, అంతే తప్ప వాళ్ళ జాబ్స్ అనేది లేకుండా చేయకూడదని చెప్తున్నారు. టు ఇండస్ట్రియలైజ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ద గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ మోర్ పబ్లిక్
కోఆపరేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ టు క్రియేట్ మోర్ జాబ్స్ అండ్ ఈజ్ ద లోడ్ ఆన్ ఫార్మర్స్. సో ఇక్కడ రైతులకు సంబంధించి వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏవైతే ఉంటుందో అది ఒక పెట్టుబడి లాగా ఎక్కువ మందికి ఉద్యోగం క్రియేట్ చేసేలాగా చేస్తే ఫార్మర్స్ మీద ఉన్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఆన్ బోర్డ్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్, లేబర్ unions, states and political parties to design a growth model with a job creation at its center. సో ఇలా మనకు దీనికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి అండ్ మిగిలిన విషయాలకు సంబంధించి ఏదైతే యూత్ జాబ్స్ని వెతుక్కుంటున్నారో ఆ జాబ్స్ క్రియేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్లోను పబ్లిక్లోను లేబర్ యూనియన్స్తోనూ రాష్ట్రాలతోనూ పొలిటికల్ పార్టీస్తోనూ వాళ్ళు డిస్కస్ చేసి ఒక గ్రోత్ మోడల్ని వాళ్ళు డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది విత్ జాబ్ క్రియేషన్ అట్ ఇట్స్ సెంటర్. అయితే దాని యొక్క మెయిన్ గోల్ జాబ్ని క్రియేట్ చేయడం. సో రీసెంట్ గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ సజెస్ట్ దట్ economic growth without employment growth can cause social and పొలిటికల్ అప్హీవీల్స్. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. సో కొత్తగా వచ్చిన రీసెంట్గా జరిగిన కొన్ని ప్రపంచంలో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే ఆ యొక్క కంట్రీ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ ఎకానమీ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఎంప్లాయ్మెంట్ కాకుండా మిగిలిన గ్రోత్ మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తే అది సోషల్ గాను మరియు రాజకీయంగా గాను కూడా కొంత ఇన్స్టెబిలిటీ, అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు. అప్హీవీల్స్, UPHEAVALS, అప్హీవీల్స్ అంటే సంథింగ్ తిరుగుబాటు, అంటే వాళ్ళకు నెగిటివ్గా ప్రజలు తిరగబడే అవకాశం చాలా వరకు ఉంది. అంటే ఇండియన్ ఎకానమీ కేవలం ఎంప్లాయ్మెంట్ గ్రోత్ గురించే రాదు, ఐ యాక్సెప్ట్, కానీ ఎంప్లాయ్మెంట్తో కూడా ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలి. సో అప్పుడే ఎవరైతే పాలిస్తున్నారో పాలకులు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే వాళ్లకు ఓటమి తప్పదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం that can be explained away. An honest account of the problem will be a good starting point for the mitigative measures. Mitigative, MITIGATIVE, mitigative అంటే దాన్ని లేకుండా చేసే లేదా దాన్ని తగ్గించే మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకోవాలన్నమాట. బికాస్ ది యొక్క ప్రాబ్లమ్ని మనం అలా వదిలేయలేం, that can be explained away, వదిలేయలేం. సో an honest account of the problem will be a good starting point. సో ఈ యొక్క మెజర్స్ని తగ్గించడానికి మనం చేసే ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ అన్నది ఖచ్చితంగా అవసరం అని ఇక్కడ చెప్తున్నాను. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇన్ సర్చ్ ఆఫ్ ద జాబ్స్. సో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఈ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంథింగ్ ఒక చోట మీరు రాసుకోవడం కానీ లేదా ఈ ఆర్టికల్ని సేవ్ చేసుకుంటే కనుక మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ముఖ్యంగా మెయిన్స్ ఎవరైతే రాస్తుంటారో గ్రూప్ టూ మెయిన్స్లో కేవలం బిట్సే ఉంటాయి, బట్ గ్రూప్ 1 మెయిన్స్ కానీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ యొక్క ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని కోట్ చేస్తే మీరు మార్క్సింగ్గా మంచిగా స్కోర్ చేయగలరు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.